శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. ద్రుపద మహారాజు గారి యొక్క ప్రధాన పురోహితుడు కౌరవ సభ చేరి పాండవుల పనుపున తన రాయబారాన్ని వినిపించిన తరువాత ధృతరాష్ట్రుడు, నా వైపు నుంచి నేను ఒక సౌమ్యుణ్ణి పంపిస్తాను, పెద్దలతోటి మంత్రులతోటి చర్చ చేసిన తరువాత నా హృదయాన్ని పాండవులకు తెలియచేస్తానని చెప్పిన తరువాత ఆ వచ్చినటువంటి రాయబారి తిరిగి ఆ ఉపప్లావ్యాన్ని చేరుకొని జరిగినటువంటి విషయాలన్నిటినీ కూడా ధర్మరాజు గారికి నివేదించాడు. తదనంతరం ధృతరాష్ట్రుడు ఒకనాడు సభ తీర్చి సంజయుణ్ణి పిలిచాడు. పిలిచి సంజయుడితో అంటాడు, నువ్వు ఉపప్లావ్యానికి వెళ్ళు. ఆ ఉపప్లావ్యానికి వెళ్ళి అక్కడ కృష్ణునితో కలిసి ఉండేటటువంటి ధర్మరాజు గారిని ఇతర పాండవుల్ని చూడు. ఆ మాట్లాడేటప్పుడు ఏ కారణం చేత కూడా వారు దుఃఖమును పొందకుండా ఉండేటట్టుగా, వారి మనసులో ఉన్నటువంటి దుఃఖము తొలగిపోయేటట్టుగా మాట్లాడు. అంటే కేవలం మాటల చేత అవతల వారిలో ఉన్నటువంటి దుఃఖాన్ని తొలగించేటటువంటి ప్రయత్నం చెయ్యమని చెప్పడమే తప్ప మనం ఇవ్వవలసినటువంటి రాజ్యభాగాన్ని ఇచ్చేద్దామనేటటువంటి ప్రతిపాదనని మాత్రం ధృతరాష్ట్రుడు తీసుకురాడు. దుర్యోధనుడికి ఎంత ఆశో అంతకన్నా నిజానికి ఎక్కువ ఆశ ధృతరాష్ట్రుడిది. కాబట్టి ఆ సంజయుడిని పిలిచి, నువ్వు అక్కడికి వెళ్ళి వారి దుఃఖం ఏ విధంగా తొలగిపోతుందో ఆ విధంగా మాట్లాడు అని చెప్పి, మీ అయ్య మీరు వనవాసాయాసము విస్తరించి అభ్యుదయమునన్ దాయుట విని మునితాత్ముండై ఇట పుత్తించ నన్ను అనుమీ మొదలన్. మొట్టమొదట వాళ్ళ దగ్గరికి వెడుతూనే, వాళ్ళని చూడగాని వాళ్ళతో ఏమంటామంటే, మీరు అరణ్యవాస కాలంలో చాలా దుఃఖాన్ని అనుభవించారు, ఎన్నో కష్టాలు పడ్డారు. వాటన్నిటినీ దాటి క్షేమంగా ఇప్పుడు సంతోషంగా ఉపప్లావ్యానికి తిరిగి చేరుకున్నందుకు మీ తండ్రి అయినటువంటి ధృతరాష్ట్ర మహారాజు ఎంతో సంతోషించి నన్ను ఇక్కడికి పంపించాడు అని ముందు వాళ్ళతో చెప్పు అని ఆ తర్వాత సభాసదులందరి వంక చూశాడు. చూసి, మా దుర్యోధనుడు ఉన్నాడే, వాడు కార్యాకార్యములు తెలియనటువంటి వాడు. ఆ కారణం చేత ఈ సంక్షోభం అంతా ఏర్పడింది. లేకపోతే మంచివాళ్ళు, ధైర్యవంతులు, యుద్ధ నిపుణులు అయినటువంటి పాండవులు దోషులా? వాళ్ళకి ఇవ్వవలసినటువంటి రాజ్యం వాళ్ళకి ఇవ్వద్దా? మనము వాళ్ళు కలిసి హాయిగా బ్రతకవలసినటువంటి అవసరం లేదా? వాళ్ళు మాత్రం కష్టాలు పడ్డదగ్గ వాళ్ళ తండ్రి గారికి సంబంధించినటువంటి రాజ్యభాగం ఏదుందో అది వాళ్ళకి చెందాలి కదా. మనం అసత్యవాదులమని, అధర్మానికి కట్టుబడుతూ ఉంటామని, మనం ఎప్పుడూ ధర్మ మార్గంలో ప్రయాణం చెయ్యడానికి ఇష్టపడమని, గర్విష్ఠులమని పాండవులకు తెలిస్తే వాళ్ళు ఇక మనని విశ్వసించరు. పైగా వాళ్ళు మనతో కలిసి బ్రతకడానికి కూడా ఇచ్చగించరు. దాని వలన చాలా ప్రమాదం ఏర్పడుతుంది. గాంధీవం పట్టుకుని అర్జునుడు యుద్ధరంగంలో ప్రవేశించిన, ఉగ్రమైనటువంటి గదాదండాన్ని పట్టుకుని దాన్ని తిప్పుతూ భీముడు యుద్ధంలోకి వచ్చిన, అవతల
సర్వజగద్రక్షకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారికి అండగా ఉండి వారిని యుద్ధానికి ప్రోత్సహించి యుద్ధభూమిలోకి అడుగుపెట్టినా వాళ్ళకన్నా ఏమాత్రం తక్కువ కానటువంటి నకుల సహదేవులు యుద్ధరంగంలోకి వచ్చినా ఆ తర్వాత ద్రుపదుడు, విరాట మహారాజు మొదలైనటువంటి వారు, పాండ్యరాజు, కేకేదేశపురాజు, వాళ్ళ స్నేహితులు వీళ్ళందరూ కూడా యుద్ధానికి వచ్చి విజృంభిస్తే వాళ్ళని తట్టుకుని నిలబడడం కౌరవ సైన్యానికి అంత చిన్న విషయమేం కాదు అని అందరి ముందు వినేటట్టుగా మాట్లాడాడు. అంటే అందరూ వినేటట్టుగా మాట్లాడినప్పుడు పాండవులు సుఖపడాలని ధృతరాష్ట్రుడు అనుకుంటున్నాడు, పాండవులు సంతోషపడాలని ధృతరాష్ట్రుడు అనుకుంటున్నాడు. తన కొడుకైనటువంటి దుర్యోధనుడు చేసినటువంటి తప్పుని గుర్తించాడు, వాళ్ళకి రాజ్యభాగం ఇవ్వాలని పాపం సహృదయంతో ఉన్నాడు. వాళ్ళ యొక్క పౌరుష పరాక్రమములు తెలియనటువంటి వాడు ధృతరాష్ట్రుడు కాడు అని అనుకోవాలని సభవంక చూసి అందరూ వినేటట్టుగా మాట్లాడతాడు. సంజయుణ్ణి చూసంటాడు, నీవు ధర్మజుపాలుకి నిమ్మి నరుగు, అతడు పేరోలగంబున్న అవసరమున కాన్పు, అతనికి అనుజవర్గంబునకును బంధులకు ఇంపు పుట్టంగా పలుకువచట. నువ్వు మాట్లాడేటప్పుడు ఆ ఉపప్లవ్యానికి వెళ్ళిన తరువాత ధర్మరాజు గారు నిండు సభలో ఉన్నటువంటి విషయాన్ని చూసుకో. నిండు సభలో ఉన్నాడు, ఆయనకి కావలసినటువంటి ప్రధానులైన ఆయన తమ్ముళ్ళు, స్నేహితులు, శ్రీకృష్ణ పరమాత్మ, బంధువులు మొదలైన వారందరూ కూడా అక్కడ ఉన్నారు. ఇప్పుడు నేను మాట్లాడచ్చు అన్న విషయాన్ని రూఢం చేసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడడం ప్రారంభం చెయ్యి. నెయ్యము వాటించి కడుం తీయమొసగా అలుకలెల్ల తీరునటులుగా కయ్యమను తలపు లోనుగా అయ్యమనందనుడు మానునట్టి తెరగునన్. మాట్లాడేటప్పుడు నువ్వు చాలా ప్రేమ వాళ్ళకి కలిగేటట్లుగా మాట్లాడు. వాళ్ళలో ఉన్నటువంటి కోపం అంతా తొలగిపోవాలి. అబ్బా, మన మీద ఇంత ప్రేమతో ఉన్నాడా ధృతరాష్ట్ర మహారాజు అని వాళ్ళకి అనిపించాలి. అంత ప్రేమతో మాట్లాడు. నువ్వు మాట్లాడిన మాటల వల్ల ధర్మరాజు యొక్క మనసులో యుద్ధం చేయాలనేటటువంటి కోరిక నశించిపోవాలి. అలా మాట్లాడు. అంతే తప్ప రాజ్యం ఇస్తానండవు. వాళ్ళని పొగిడి తీయగా మాట్లాడి ధర్మరాజు గారికి యుద్ధం చెయ్యాలనేటటువంటి తలంపు పోగొట్టే. అంటే ధృతరాష్ట్రుడి యొక్క మనసులో ఉన్నటువంటి దుర్మార్గపు ఉద్దేశ్యం ఏమిటంటే ధర్మం విషయంలో అయోమయాన్ని సృష్టించాలి. క్షాత్రధర్మంతో ప్రవర్తించాలనుకున్నవాడు యుద్ధానికి వస్తాడు. క్షాత్రధర్మం అనుసరిస్తే యుద్ధం జరిగితే అనేక మంది చనిపోతారు. ఇందుకు నీకు ఆ నెత్తుటి కూడు. ధర్మరాజు అంటే ఇప్పటి వరకు నువ్వు పాటించిన ధర్మం ఏమిటి? ఎన్ని కష్టాలు నిన్ను పెట్టినా సహనం పట్టడం, నీకేది ఉందో దానితో బ్రతికేయడం. నువ్వు ఆ బాటలోనే ప్రయాణం చెయ్యి తప్ప ఇప్పుడు క్షాత్రధర్మాన్ని పాటించే ప్రయత్నం చెయ్యకు అని ఆయన క్షాత్రధర్మం పాటించడం మీద వైముఖ్యం పొందేటట్టు, తను యుద్ధం చెయ్యాలి అన్నది తన ప్రధాన ధర్మము అని మరిచిపోయేటట్టు, తాను పరమసాత్వికంగా బ్రతికేయడమే, ఇతరులను చంపకపోవడమే, యుద్ధానికి రాకపోవడమే, రాజ్యం కోసం ఆశించకపోవడమే అసలు నిజమైన ధర్మమని, ఆశించకుండా 10 మందిని చంపకుండా తాను ప్రశాంతంగా బతికేసిన చాలు, తనకున్న ఆ కీర్తి చాలు, అజాతశత్రువు అన్న పేరు చాలు అని ధర్మరాజుకి అభిప్రాయం ఏర్పడాలి. అలా ఏర్పడాలి అంటే ఆయనని బాగా పొగడాలి. పొగిడి ఆయన మనసులో ఎంతో ప్రీతి అంకురించాలి. నిజం కదా, నేను ఇటువంటి వాణ్ణి కదా, ఇంత ఓర్పు పట్టాను కదా, ఇప్పుడు నాకు కొత్తగా మళ్ళీ క్షాత్రధర్మం ఏమిటి అని అనిపించాలి. అనిపించాలంటే నువ్వు చాలా ఓర్పుతో మాట్లాడాలి. అసలు ముందు ఓర్పు సంజయుడికి ఎందుకు అంటే అసలు ఏ ప్రయోజనం సిద్ధిస్తే తప్ప యుద్ధం ఆగదో దాని గురించి మాట్లాడకూడదు. దాని గురించి ఏమీ తెలియనట్టుగా ఉంటూ ధర్మరాజుని పొగుడుతున్నట్టుగా పొగుడుతూ ఎంతో మంచివాడిలా మాట్లాడుతూ నిజంగా పాండవుల యొక్క క్షేమం కోసమే వచ్చి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ రాజ్య ప్రసక్తి తేకుండా ధర్మరాజుతో నాకు యుద్ధానికి వెళ్ళవలసిన అవసరం ఏమిటి అని అనిపించేటట్టుగా మాట్లాడు. ఇక ధర్మరాజుకి యుద్ధం వద్దు, ఇలా ప్రశాంతంగా బతికితే చాలు, ఇలా సహనంతో ఉంటే చాలు, ఇంతకన్నా గొప్ప యుద్ధం, ఇంతకన్నా గొప్ప రాజ్యం అన్న భావన కలగాలి.
అది కుచ్చితపు బుద్ధి ధృతరాష్ట్రుడిది. అందుకని నువ్వు అలా మాట్లాడు. అంటే ధర్మమునకు మారుపేరైనటువంటి ధర్మరాజే పాటించవలసిన ధర్మం విషయంలో అనుమానాన్ని పొందితే క్షాత్రధర్మం వైపుకి మొగ్గు చూపకుండా ఉండేటట్టుగా నీ యొక్క ప్రసంగం ఉండాలి. అది ఆయన యొక్క కోరిక. దానికి అవతల వారి మనసు శాంతించేటట్టు, కోపం పోయేటట్టు, యుద్ధం వైపు రాకుండా ఉండేటట్టు నీ మాటలకి తీపిదనాన్ని హత్తు. అలా మాట్లాడు. సంజయుడు ఆ రథం దాకా వచ్చి చెప్పినటువంటి ఆ ధృతరాష్ట్రుడి యొక్క మాటలు విని బయలుదేరి ఉపప్లావ్యపురానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీకృష్ణ భవనానికి వెళ్ళాడు. ఆ అంతఃపురంలో ప్రవేశించి మంచి వేడుకలతో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని, అర్జునుణ్ణి చూసి వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ యొక్క అనుగ్రహానికి పాత్రుడై అక్కడ నుంచి వాళ్ళ మర్యాదలు మన్ననలు అయిపోయిన తరువాత ధర్మరాజు గారు నిండు సభ తీర్చాడు అనేటటువంటి వార్త వచ్చేంత వరకు ప్రశాంతంగా ఎదురుచూసి ఆయన సభ తీర్చాడు అన్న వార్త వచ్చిన తరువాత బయలుదేరి ఆ ధర్మరాజు గారి యొక్క సభలోకి ప్రవేశించాడు. ప్రవేశించి, ఎంత సంతోషం ధర్మరాజా, ఇవాళ అదృష్టవశాన నిన్ను చూడడం మళ్ళీ ప్రాప్తమైంది. నిన్ను చూడడం చేత నా జన్మ సార్థక్యమైంది. విశేషమైనటువంటి పుణ్యధనుడైనటువంటి మీ తండ్రి ధృతరాష్ట్ర మహారాజు మీరిక్కడ ఉండడం విని ఎంతో ప్రీతి చెందాడు. మీరు సంతోషంగా అరణ్యవాస క్లేశాన్ని, అజ్ఞాతవాస క్లేశాన్ని పూర్తి చేసి వచ్చి ఇక్కడ ఉన్నారు అన్న విషయాన్ని విన్నాడు. ఇప్పటికి మీరు సంతోషం పొందారు. ఎన్ని దుఃఖాలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఇవన్నీ ఆలోచించినటువంటి ధృతరాష్ట్రుడు చాలా చాలా సంతోషం పొందాడు మీరు క్షేమంగా తిరిగి వచ్చేసినందుకు. అందుకని నన్ను పంపించాడు. ఆ పంపించినప్పుడు కూడా నిన్ను, కొడుకులను, ద్రౌపదీదేవిని చూసి ఎంతో సంతోషించినటువంటి మనసు కలిగినటువంటి వాడనై నేను ప్రీతి పొందితే ఆ ప్రీతి ధృతరాష్ట్రుడు పొందినట్టే. అందుకని మీ యోగక్షేమములు ఒకసారి అరసి రమ్మని నన్ను పంపించాడు. అంటే వెంటనే ధర్మరాజు గారు అన్నారు, ఆ రాజు మా దశంగల కారుణ్యము కథమునను సుఖంబున ఇట్లు ఉన్నారము, నిన్ను బుత్తించిన గారవమున నాదు మది వికాసము పొందెన్. ధృతరాష్ట్ర మహారాజు గారికి మా మీద ఎంత ప్రేమ ఉందో, ఎంత దయ ఉందో మాకు తెలుసు. అందుకే ఇవాళ ఇంత సుఖంగా ఉన్నాం. ధర్మరాజు గారు మెత్తడి పులి, ఎంత అందంగా మాట్లాడచ్చో అంత అందంగా ఆయన మాట్లాడాడు. మేమిప్పుడు సంతోషంగా ఉన్నామని నిన్ను పంపించాడే చూసి రమ్మని, దానికి నా మనసు చాలా సంతోషిస్తోంది. అంటే నిజంగా ధృతరాష్ట్ర మహారాజు గారికి వీళ్ళ మీద ఉన్న ప్రేమ వల్లే ఇలా సుఖంగా ఉండడం సంభవించిందా? ఇవాళ సుఖంగా ఉన్నారు, కానీ దానికి ముందు ఎన్ని దుఃఖాలు అనుభవించారు. ఇన్ని దుఃఖాలు అనుభవించడానికి నిజానికి కారణం ఎవరు? ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడకుండా మౌనం వహించి కొడుకుని సమర్థించి కొడుక్కి రాజ్యమంతా రావాలని మనసులో ఆశించినటువంటి ధృతరాష్ట్రుడి వలన కాదు. దాన్ని ఎంతో అందంగా ఎత్తి చూపుతూ పైకి ఎంతో గౌరవంగా మాట్లాడుతూ అటు ధృతరాష్ట్రుడు ఎంత అందంగా మాట్లాడమని సంజయుడిని పంపించాడో అంత అందంగా ధర్మరాజు కూడా సమాధానాన్ని చెప్పాడు. చెప్పి రాజైనటువంటి ధృతరాష్ట్రుడు క్షేమంగా ఉన్నాడా, అతని కొడుకులు దుర్యోధనాదులందరూ కుశలంగా ఉన్నారా, మనువలందరూ సంతోషంగా పెరుగుతున్నారా, పట్టణాలలోనూ జనావాసాలలోనూ ఉండేటటువంటి జనులందరూ కూడా క్షేమంగా కులాసాగా ఉన్నారా, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ మొదలైనటువంటి వీరులందరూ క్షేమంగా ఉన్నారా, కౌరవులందరూ కూడా వారిని అనుసరిస్తున్నారా, భీష్ముడికి ఇవ్వవలసినటువంటి పెద్దరికాన్ని ఇస్తున్నారా, బ్రాహ్మణులకు ఆదరం ఉందా, మేము వాళ్ళందరికీ కూడా కావలసినటువంటి జీవనోపాధికి సంబంధించినటువంటివి ఏర్పాటు చేసి ఉన్నాం. అటువంటి జీవనోపాధి ఏ విధమైనటువంటి బాధ ఇతరుల వలన పొందకుండా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు శాస్త్రాధ్యయనం చేస్తూ చక్కగా సంతోషంగా ఉన్నారా, ఎప్పుడైనా అక్కడ హస్తినాపురంలో కలతలు పుడితే వాళ్ళు మమ్మల్ని తలుచుకుంటూ ఉంటారా, భీముడి గదాయుధానికి సంబంధించినటువంటి క్రీడని ప్రశంసిస్తూ ఉంటారా,
నకుల సహదేవుల యొక్క భయంకరమైనటువంటి పరాక్రమాన్ని, వాళ్ళు శత్రువుల్ని ఆక్రమించేటటువంటి విధానాన్ని స్మరిస్తూ ఉంటారా? ఒకనాడ ఎన్ని మాటలు నిజానికి యుద్ధాలు పాండవులు గెలవడం కౌరవులు కళ్ళారా చూశారు. గంధర్వులు పెద్ద పెట్టిన ఘోషయాత్రకు వచ్చినప్పటి దుర్యోధనుడి విశేషాలు, ఆ గంధర్వులు ఘోషయాత్రకు వచ్చినప్పుడు దుర్యోధనుడిని నిగ్రహించినటువంటి విధానం, అప్పుడు అర్జునుడు వెళ్ళి వాళ్ళని విడిపించినటువంటి విధానం, దుర్యోధనుడు ఆయన యొక్క పరివారం కేవలం భీమార్జునుల వలన మళ్ళీ బ్రతికి బట్టకట్టి ఇంటికి వెళ్ళినటువంటి వైనం వాళ్ళకి జ్ఞాపకం ఉంటుంది కదా. అంటే అన్యాపదేశంగా పాండవుల యొక్క పౌరుష ప్రతాపాలు వాళ్ళు మర్చిపోలేదు కదా. అసలు పాండవుల యొక్క పౌరుష ప్రతాపాలు లేనినాడు దుర్యోధనుడే బ్రతికుండే అవకాశం లేదు కదా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసి, వినుము మనము మధ్యస్థులము అని అర్జునునిదిరి సంజయ, ఇట మున్నెవ్వనికిని మానము ప్రాణంబును తగ దక్కించుకొనగా పోలిని చెప్పుమా. సంజయ విను, మనం మధ్యస్థులం, కానీ ఒక విషయాన్ని పక్షపాతరహితంగా మాట్లాడుకుందాం. అర్జునుడు యుద్ధానికి వెళ్ళి ఎవరి మీదైనా యుద్ధం ప్రకటిస్తే, బాణ పరంపర విడిచిపెట్టడం ప్రారంభిస్తే అవతలవాడు అర్జునుడిని గెలవడం అన్నది చరిత్రలో ఎక్కడైనా ఉందా? అంతటి మహావీరుడు అర్జునుడు కదా. దుర్యోధనుడి ఇంట్లో వచ్చేటటువంటి పేచీ పూచీలు ఏమైనా ఉంటే నాది పెద్దరికమని చెప్పి ప్రతి దాంట్లో జోక్యం చేసుకుని పరిష్కరించేటటువంటి కర్ణుడు సుఖంగా ఉన్నాడా? ఆ కర్ణుడి పేరు ఎత్తేటప్పటికీ ధర్మరాజు గారికి ఎంత మనసులో ఆ డగ్గుత్తిక ఏర్పడుతుందో, ఎంత చికాకు ఏర్పడుతుందో మనకు అర్థమవుతుంది. దుర్యోధనుని ఇంటన్ తగు కార్యమునకు ఖడ్గమునకు కలవాడై చాతుర్యంబు మెరయు కర్ణుని ఆర్యత్వము చెల్లుచున్న ఎదియే నిమ్మిన్. దుర్యోధనుడి ఇంట్లో పేచీ కానివ్వండి, ఇంటి వ్యవహారాలు కానివ్వండి, ఏది కానివ్వండి, పెద్దరికం నాది అంటూ ప్రతిదానికి నేను నేర్పగలిగిన వాడిని, నేను చెప్పగలిగిన వాడిని అంటూ బయలుదేరి మాట్లాడేటటువంటి కర్ణుడు క్షేమంగా ఉన్నాడా? అంటే అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడినటువంటి కారణం చేత దుర్యోధనుడిని ప్రేరేపించి ఉపద్రవాల వైపు దుర్యోధనుడు అడుగులు వేసేటట్టుగా చేసేటటువంటి మనస్తత్వం ఉన్న ఆ కర్ణుడు క్షేమంగా ఉన్నాడా? ఆయన క్షేమంగా ఉన్నాడు అంటే దాని ఉద్దేశ్యం ఏమిటంటే, కర్ణుడు పెత్తనం అలాగే సాగుతోంది అంటే పతనం వైపుకి కౌరవులు వెళ్ళడం జరుగుతూనే ఉంది అని గుర్తు. అని అంటే ఈ ప్రశ్నలన్నీ విన్నటువంటి సంజయుడు ఎంతో అణకవుతో ఆ ధర్మరాజు గారు వేసినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్తూ, నీకు తెలియనటువంటి విషయమా, దుర్యోధనుడి దగ్గర సభలో వినయం లేని వాళ్ళు ఉన్నారు, వినయం ఉన్నవాళ్ళు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, సత్వగుణ సంపన్నులు ఉన్నారు, దురభిమానులు ఉన్నారు. ఇలా వివిధ రకములైన వాళ్ళందరూ కూడా అక్కడ చేరి ఉన్నారు. పొందొందగా తలచితి మీ విందు శిశిరమైన విమల హృదయంబున వారందరకును సేమంబు ఇట ముందర లేకున్నా నేడు మొదలుగా కలుగున్. ధర్మరాజా, నువ్వు వాళ్ళు క్షేమంగా ఉండాలి అని కోరుకుంటున్నావు, వాళ్ళతో సంధి చేసుకోవాలి అని కోరుకుంటున్నావు. ఇంతకుముందు వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా వదిలిపెట్టి, కానీ చంద్రుడి వంటి చల్లటి మనసుతో వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుని ఇప్పుడు వాళ్ళతో సంధి చేసుకోవాలని నువ్వు అనుకుంటున్నావే, వాళ్ళ గురించి ఇంకా ప్రేమగా మాట్లాడేవే, దాని వలన వాళ్ళు ఇక పైన క్షేమంగా ఉంటారు, అందులో ఏ అనుమానం లేదు. అంటే ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి మాటలకు సంబంధించినటువంటి పునాది ప్రారంభం చేశాడు. నువ్వు ఇంత మంచిగా ఆలోచిస్తున్నావు కాబట్టి సంధి చేసుకుంటావు, సంధి చేసుకుంటావన్న మాటకు అర్థం నీకు అర్ధరాజ్యం ఇస్తారని కాదు. అయినా నువ్వు యుద్ధానికి వెళ్ళావు, యుద్ధానికి నువ్వు వెళ్ళవు కాబట్టి వాళ్ళు క్షేమంగా ఉంటారు. ఎందుకు క్షేమంగా ఉంటారు అంటే, నువ్వు చంద్రుడి వంటి ప్రసన్నమైన మనస్సుతో వాళ్ళు చేసిన దోషములు మరిచిపోవడానికి, స్నేహహస్తం చాపడానికి సిద్ధంగా ఉన్నావు కాబట్టి. దానివలన నీకు ఎంత ఇస్తారన్న దాని గురించి నీకు అసలు ఏ విధమైనటువంటి మనసులో ఆలోచన లేదు అన్నది అన్యాపదేశం. కాబట్టి ఆ ధృతరాష్ట్ర మహారాజు బాగా వయసు అయిపోయినటువంటి వాడు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాడు, అందుచేత ఆయన మనస్సు ఎప్పుడూ ఒక్కలా ఉండదు. అప్పుడేమో ఆ కౌరవులు ప్రవర్తించకూడనటువంటి రీతిలో ప్రవర్తించినప్పుడు వాళ్ళ యొక్క నడవడిని మార్చి నియంత్రించలేకపోయాడు.
వాళ్ళని గట్టిగా శాసించలేకపోయాడు. కానీ ఆ తర్వాత చాలా మనస్తాపం కలిగింది. ఇప్పుడు శాంతుడయ్యాడు. అంటే నిజానికి ఎంత అందంగా, ఎంత తెలివితేటలుగా మాట్లాడుతున్నాడో చూడండి. పెద్దరికం వహించి మాయాద్యూతం జరుగుతుంటే, ఆ కపటద్యూతం జరుగుతుంటే దాన్ని ఆపవలసినవాడు, ద్రౌపదీ వస్త్రాపహరణాన్ని ఆపవలసినవాడు, భయంకరమైనటువంటి దారుణమైన నియమాలతో అనుజ్యూతం జరుగుతుంటే ఆపవలసినవాడు, పాండవుల యొక్క రాజ్య సంపదని జూతంలో అపహరించవద్దు అని చెప్పవలసినవాడు, చెప్పకుండా ఆ రోజు ఉండిపోయాడు. అంటే దానికి కారణం ఆయన వృద్ధాప్యంట. మనసు ఎప్పుడూ ఒకలా ఉండకపోవడంట. ఆ తర్వాత ఆ దుర్యోధనాదులు ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించారు అని తెలుసుకొని పాండవులు పడిన కష్టానికి నిజానికి మనసులో ఎంతో అశాంతి పొందేట. ఇప్పుడు పాండవులు తిరిగి సంతోషంగా వచ్చేశారు అన్న మాట విని శాంతి పొందేట. ఇలా వివరణ చెయ్యకుండా జరిగిన క్రమంలో ధృతరాష్ట్రుడు శాంతి అశాంతులు పొందిన విధానాన్ని గుదిగుచ్చి మాట్లాడడంలో సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్పిన మార్గాన్ని ఎంత అద్భుతంగా అనుసరిస్తున్నాడో కనపడుతుంది. ఇట్టి చందంబులెల్లను నీవు పుణ్యచిత్త వృత్తిమై సైచిన చెల్లివచ్చు. నీ అజాతశత్రుత్వంబు నిఖిల లోక విశ్రుతము కాదే ధర్మ ప్రవీణ హృదయ. అయితే ధర్మరాజా ఒక్క విషయాన్ని మాట్లాడవలసి ఉంటుంది. నిజానికి వాళ్ళు చెయ్యకూడనటువంటి పనులు ఎన్నో చేశారు, చెయ్యకూడనటువంటి దోషాలు ఎన్నో చేశారు. ఇన్ని తప్పు పనులు ఆ కౌరవులు చేసినా, ఇన్ని చెయ్యకూడని పనులు చేసినా అవన్నీ ఎందువల్ల చెల్లుబాటు అయ్యాయంటావు? ఒకే కారణానికి చెల్లుబాటు అయ్యాయి. నువ్వు కరుణామనస్కుడవు, విశేషమైనటువంటి దయ కలిగినటువంటి వాడు. ఒకడు తప్పు చేస్తే వాడు మారాలి తప్ప వాడిని శిక్షించడం ఏమిటి అని ఎదురు చూస్తూ ఉంటావు అవతల వాడు మారే వరకు. ఇంత దయ కలిగిన వాడివి కాబట్టి నువ్వు క్షమించేస్తావు. ఇంత దయ కలిగిన వాడివి కాబట్టి అవతలవాడు నీ మీద శత్రుత్వం పెట్టుకుంటాడేమో, నువ్వు మాత్రం అవతలవాడి మీద శత్రుత్వాన్ని పెట్టుకో. అందుకే నీకు అజాతశత్రువు అన్న పేరు వచ్చింది. ఇంత గొప్పవాడివి కాబట్టే వాళ్ళందరూ కూడా అంత మనస్తాపం లేకుండా మనశ్శాంతితో క్షేమంగా ఉండగలుగుతున్నారు. దీనికి అంతటికీ నీ దయ కారణం కాదా? ఒక్కొక్కచో కడంగి ప్రతియోధులు మార్కునునప్పుడు ఆత్మలం నిక్కుని మొములంబుడము నెవ్వగతోడ జనంబు ఇట్టి అందక్కట భీముడైన మన అర్జునుడైనను మాద్రిపుత్రులందొక్కరుడైన ఈ పగర నుక్కడగింపరే ఒక్క వ్రిల్మిడిన్. అంతేకాదు, ఇప్పటికీ హస్తినాపురంలో ఉండేటటువంటి ప్రజలు మీ గురించి తలుచుకుంటూనే ఉంటారు. ఎప్పుడైనా ఎవరైనా శత్రువులు దండయాత్ర చేశారనుకోండి, వాళ్ళతో యుద్ధం జరగవలసి వచ్చిందనుకోండి, అప్పుడు వెంటనే వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి జనులు మనసులో దుఃఖాన్ని పొంది అనుకుంటారు, ఇటువంటి సమయంలో భీముడొక్కడున్నా, అర్జునుడొక్కడున్నా, నకుల సహదేవులున్నా ఎంత బాగుండుండేది, ఎంత పరాక్రమవంతులు అని తలుచుకుంటూనే ఉంటారు. అంటే అక్కడ వారెవరూ మిమ్మల్ని మరిచిపోయిన వారు కాదు సుమా. ఇది అన్యాపదేశమైనటువంటి ప్రస్తావన. వారొక ఆగ్రహవృత్తిన్ కోరియ ధర్మంబు చేతకుంచాలరు ధ్రువార బలులయ్యును పాండు కుమారులు శాంతాత్ములండ్రు మనుజాధీశ. ప్రజలందరూ మీ గురించి ఏమనుకుంటారో తెలుసా ధర్మరాజా? మీకు ఎంత కోపం రానివ్వండి, మీరు అధర్మం మాత్రం చెయ్యరు, అధర్మం జోలికి వెళ్ళరు. వాళ్ళు అనివార్యమైనటువంటి పరాక్రమం కలిగిన వాళ్ళు. నిజానికి వాళ్ళే ఆయుధాలు పట్టుకుని యుద్ధానికి వస్తే వాళ్ళని నిగ్రహించడం ఎవరికీ సాధ్యం కాదు. అంత పరాక్రమం ఉన్నవాళ్ళైనా వాళ్ళు శాంత స్వభావం. అందుకని పరాక్రమం అయితే ఉంది, ఆయుధాలు పట్టుకోగలరు, యుద్ధం చెయ్యగలరు, కానీ వాళ్ళు అటువంటి పనులు చేయరు, అధర్మం జోలికి వెళ్ళరు, శాంతంగా ఉంటారు. అంటే ఇందులో ధర్మం విషయంలో ఒక అనుమానం ఏర్పడేటటువంటి స్థితి కలుగుతోంది. అంటే యుద్ధానికి వెళ్ళడమే అధర్మం,
యుద్ధానికి వెళ్ళి శత్రువుని చంపడం అధర్మం. శత్రువుని చంపడం వల్ల వచ్చినటువంటి రాజ్యం ఏదైతే ఉందో అది హింసతో కూడుకున్నటువంటి ప్రతిఫలం. దాన్ని అనుభవించాలని ప్రయత్నించడం శాంత మనస్కుడైనటువంటి వాడికి, ధర్మాన్ని అనుష్ఠించాలనుకునేటటువంటి వాడికి రాకూడని ఆలోచన అన్నది ధర్మరాజు గారి మనసులోకి ప్రవేశించవలసినటువంటి విషయం. కాబట్టి పాండవుల యొక్క మనస్థితి గురించి మాట్లాడేటప్పుడు మీరు పరాక్రమవంతులయ్యుండి శాంత స్వభావం కలిగినటువంటి వారు, అందుకని మీరు అధర్మం జోలికి వెళ్ళరు. అంటే పరాక్రమం కలిగి ఉండి యుద్ధం చేస్తే అధర్మం, పరాక్రమం కలిగి ఉండి యుద్ధం చేయకపోతే ధర్మం. అసలు అది క్షాత్రధర్మంలో శాస్త్రము ప్రతిపాదించినటువంటి ధర్మంలోకి ఇముడుతుందా అంటే సంజయుడు మాట్లాడుతున్నటువంటి మాటలలో ఉన్న గొప్పతనం ఎక్కడుంది అంటే, అంత సుదీర్ఘంగా ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఈ విషయంలో అనుమానం రాకుండా ఉండాలంటే ఓపిగ్గా చాలాసేపు మాట్లాడాలి. ఆ చాలాసేపు మాట్లాడిన ప్రతి మాటలో ఎంతో పొగుడుతూ మాట్లాడుతూ ఉండాలి. కానీ పొగట్టల వెనక అసలు ధర్మరాజు గారికి మనకి ఇటువంటి పేరున్నప్పుడు మనం యుద్ధానికి వెళ్ళడం ఏం బాగుంటుందన్న ఆలోచన ఒకటి రావాలి. దాని వలన యుద్ధం చెయ్యాలన్న కోరిక ధర్మరాజులో చచ్చిపోవాలి. ఇది కదూ ధృతరాష్ట్రుడు చెప్పి పంపించింది. అందుకని అదే బాణీలో మాట్లాడుతున్నాడు సంజయుడు. కాబట్టి నీ నలుగురు తమ్ముళ్ళు, నీ ఆత్మీయులైనటువంటి వారు, వీరందరూ కూడా సభలో ఉండగా ధృతరాష్ట్ర మహారాజు గారు నన్ను మాట్లాడమన్నాడు. ఇప్పుడు నువ్వు అలా సభలో ఉన్నావు కాబట్టి నేను ధృతరాష్ట్రుడు ఏం చెప్పాలని అనుకున్నాడో, నీకు ఏం చెప్పమన్నాడో దాన్ని చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. ఇంతకు ముందే ఇంత చెప్పిన తరువాత ధర్మరాజు గారు గ్రహించలేనంత అమాయకుడేం కాదు. అంటే రాయబారానికి వచ్చినటువంటి సంజయుడి నోటి వెంట అసలు రాజ్యంలో భాగమిస్తామనేటటువంటి మాట వచ్చే అవకాశం లేదు. ఆయన ఎంతసేపు వాళ్ళని పొగడడానికి మీరు శాంత స్వభావులు కాబట్టి మీరు ధర్మం తప్పకూడదు అన్న మాటలో అంతరార్థం యుద్ధానికి రాకూడదు, మీ మనసులో యుద్ధం చెయ్యాలన్న భావన పోవాలని ప్రతిపాదించాలని, వాళ్ళని నమ్మించాలని, అటువైపుగా వాళ్ళ ఆలోచనలు నడవాలనేటటువంటి ఒకే ఒక నిశ్చయాత్మకమైన బుద్ధి ఉన్నది అని గ్రహించినటువంటి ధర్మరాజు గారు విసుగు చెంది, సరే అందరూ ఉన్నారు కదా, నాకు ఒక్కడికి కాదు చెప్పవలసింది, అందరిలో చెప్పాలి కదా నీ ఉద్దేశం, అందరూ ఉన్నారు కదా చెప్పు అదేదో అన్నాడు. అంటే 10 మంది ముందు పొగిడితే ఉండేటటువంటి లక్షణం ఒకటి, ఒక్కడు ఉండగా పొగిడితే ఉండే లక్షణం ఒకటి. ఇంతమందిలో పొగిడితే ఇంత పేరు ప్రతిష్ట పాడు చేసుకోవడం ఎందుకు? అన్నయ్య యొక్క ఇంత మంచి పేరు పాడైపోతుందేమో మనం యుద్ధానికి రమ్మంటే అని అందరూ అనుకోవాలి. తమ్ముళ్ళకు కూడా ఆ భావన రావాలి. అందుకని సభలో చెప్తాడు, ధర్మరాజు గారికి ఒక్కడికి చెప్పడం అని. సంజయుడు కృష్ణుడి వంక ఎంతో భక్తితో చూసి భీముడికి, అర్జునుడికి, నకులుడికి, సహదేవుడికి, దృష్టజుమ్నుడికి, ద్రుపదుడికి, విరాటుడికి అందరికీ కూడా ఎంతో ప్రీతితో వాళ్ళందరినీ సంతోషించేటట్టుగా క్షేమమరచిన వాడిలా వాళ్ళందరి వంక చూసి అప్పుడు ధర్మరాజు గారికి అంజలి ఘటించి సావధానంగా వినండి అని మళ్ళీ ప్రసంగాన్ని ప్రారంభం చేస్తూ అంటాడు, ధృతరాష్ట్ర మహారాజు గారు ఎంతో శాంతమూర్తి అయి ఉన్నాడు, మిక్కిలి ప్రసన్నుడై ఉన్నాడు. ఎంతో ప్రసన్నతతో నన్ను ఇక్కడికి పంపించేటప్పుడు ఏదో రాయబారం చేయడానికి పంపించినట్లు కాదు, పరమ ప్రీతితో పంపించాడు. ఇన్ని కష్టాలు పడి మీరు సంతోషంగా ఉన్నారని మిమ్మల్ని చూసి రమ్మని ఎంత ప్రేమతో నన్ను పంపించాడు. నాకు రథం సిద్ధం చేయమని తను స్వయంగా ఆజ్ఞాపించాడు. పొత్తు కోసం మీరు దెబ్బలాడుకోకూడదని, మీరు ప్రశాంతంగా కలిసి బ్రతకాలని ఎంతో శ్రద్ధతో ఉన్నాడు. ఇటువంటి ప్రేమతో ధృతరాష్ట్ర మహారాజు గారు ఉన్నప్పుడు మనం కూడా అదును తెలుసుకొని తెలివిగా ప్రవర్తించవలసిన అవసరం ఉంటుంది కదా. ఎంత చాకచక్యంగా మాట్లాడే ప్రయత్నం నిజానికి చేస్తున్నాడో, ఎంత ఓపికగా, ఎంత శ్రద్ధగా అంత పెద్ద ప్రసంగం చేయడానికి సిద్ధపడుతున్నాడో, ఎక్కడ
అసలు రాజ్య ప్రస్తావన లేకుండా ప్రసంగాన్ని కొనసాగిస్తున్నాడు. చులుకని కార్యము చేయం తలచుట మీ ఎట్టి సర్వధర్మజ్ఞులు శాంతులు అన ప్రసిద్ధులకు పెద్దలకు తగవగునే ఎవ్విధంబున చూడగన్. విశేషంగా ధర్మాన్ని తెలుసున్నటువంటి వారు, శాంత స్వభావం కలిగినటువంటి వారు ఇక్కడ చెయ్యకూడనటువంటి పనులు చెయ్యడం ఎంతవరకు సబబు ఆలోచించండి. అంటే వాళ్ళ కీర్తిని వాళ్ళకి ప్రతికూలంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీకు అపారమైనటువంటి కీర్తి ప్రతిష్టలున్నాయి, బాగా ధర్మం తెలిసున్నవారు అన్నది మీకున్నటువంటి కీర్తి, స్వభావము చేత శాంతమూర్తులు. ఇప్పుడు మీరు చిన్న చిన్న విషయాలు అనవసరంగా ఎక్కువ పట్టించుకొని చెయ్యకూడని వాటి జోలికి వెడితే అంటే దాని అర్థం మీరు యుద్ధానికి వస్తే వెంటనే అదేమిటి వాళ్ళ శాంతమంతా ఏమైపోయింది అన్న మాట లోకంలో రాదా? పైగా పరమధర్మాత్ములైనటువంటి మీరు యుద్ధం చేయొచ్చా అంటే ఎంత అక్కడ లౌక్యాన్ని ప్రదర్శిస్తున్నాడంటే అసలు యుద్ధం చెయ్యడం అనేటటువంటిది ధర్మం వ్యతిరేకం. అసలు యుద్ధం చేయడం ఏమిటి అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. వాళ్ళ గుణములు చెప్పి మీ గుణములకు మీరు యుద్ధం చేయడానికి వ్యతిరేక స్వభావం కాబట్టి మీరు యుద్ధం చేయకూడదు అని మడుగు చీరయందు మసితాకినట్లు మీ సత్కులమున కల్మషంబు కౌరవేంద్రు కథన పొందే ఇంతయు బాపంగా నీవనీర్తు కార్య నిపుణ హృదయ. ధర్మరాజా, ఒక చక్కటి తెల్లటి వస్త్రం ఉంది. అంత అందమైనటువంటి వస్త్రం, మలినము లేనటువంటి వస్త్రాన్ని దుర్యోధనుడు తన మసి చేతులతో ముట్టుకున్నాడు. ఇప్పుడు దానికి మచ్చపడింది. ఇప్పుడు ఆ మచ్చని తుడిచేసి వంశగౌరవాన్ని నిలబెట్టవలసినటువంటి అవసరం నీ మీద ఉంది. అంటే దుర్యోధనుడి చేతులకి మసి అంటుకుంది, నువ్వు అంటించుకుంటావా? వాడు రాజ్యం కావాలి రాజ్యం కావాలి రాజ్యం కావాలని మీ మీద చెయ్యకూడని పనులు చేశాడు. ఇప్పుడు ఏ కారణం చేతనైనా నువ్వు కూడా మళ్ళీ రాజ్యం కావాలి రాజ్యం కావాలంటే యుద్ధమే కదా జరుగుతుంది, అందరూ పాడైపోతారు కదా యుద్ధం వస్తే. వాడు బట్ట పాడు చేశాడు, తెల్లటి బట్టని మురికి చేత్తో ముట్టుకున్నాడు, దానికి మరకైంది. నువ్వేం చేయాలి? ఆ చీరని శుభ్రంగా కడిగేయాలి, ఆ పంచెని శుభ్రంగా కడిగేయాలి, ఆ బట్ట శుభ్రంగా కడిగేయాలి, మచ్చ లేకుండా చేయాలి. అంటే నువ్వేం చేయాలి? దుర్యోధనుడి చేతికి ఉన్నటువంటి మసిని నువ్వు కడగలేవు, కానీ నువ్వు దుర్యోధనుళ్ళ చేతికి మసి అంటించుకోకుండా, మీ వంశంలో ఉన్న కీర్తి పాడవకుండా నీ పని ఏమిటంటే ఆయన పాడు చేస్తుంటే నువ్వు కడుగుతూ ఉండాలి, అంతే తప్ప నీ అంత నువ్వుగా యుద్ధానికి వెళ్ళకూడదు అని అంటూ కృష్ణుడి వంక చూసి ఎంతో భక్తితో మాట్లాడుతున్నట్టుగా సంజయుండు కృష్ణు సద్భక్తి వీక్షించి పవనపుత్రు పార్థు కవల ద్రుపద తనయు సవినయముగ కనుగొని ప్రీతి పాంచాలు మధ్య ధరణి పాలు చూచి వాళ్ళందరి వంక కూడా మళ్ళీ ఇంకొక్కసారి ఎంతో ప్రీతితో చూసి వాళ్ళందరూ వినేటట్టుగా, వాళ్ళందరూ కూడా శ్రద్ధతో విని ధర్మరాజు గారి మనసుని ప్రభావితం చెయ్యాలనేటటువంటి ఉద్దేశ్యంతో అఖిల జనక్షయంబై జయాపజయంబులు రెండును తుదిన్ సుఖములు కాని ఈ పనికి చొత్తురే ఉత్తములు. అట్లుకాక ఆ నిఖిల సుఖంబులేమిటికి నీవని వృద్ధజనంబు బాలురన్ సకులను బంధులన్ గురుల చంపితియేని దయాపయోనిధి. దయలో సముద్రము వంటి వాడా ధర్మరాజా, నేను చెప్పినటువంటి విషయాన్ని బాగా పరిశీలించు. యుద్ధం జరిగితే జయమా అపజయమా పక్కన పెట్టు. ముందు యుద్ధం ప్రారంభం అవగానే వచ్చే ఫలితం ఏమిటి? అఖిల జనక్షయంబు. ముందు జనులు మరణించడం మొదలు పెడతారు, యుద్ధంలో ఎందరో చచ్చిపోతారు. తర్వాత జయాపజయంబులు రెండును తుదిన్ సుఖములు గాని ఈ పనికి జొత్తురే ఉత్తములు. అవి పర్యవసానంగా జయమో అపజయమో ఏదో ఒకటి కలుగుతుంది, కానీ జయం కలిగిందా అపజయం కలిగిందా వదిలేయి. జనులు ఇంతమంది చచ్చిపోతారా? దాన్ని శాంత స్వభావం కలిగినటువంటి వాళ్ళు అసలు ఒప్పుకుంటారా?
కాబట్టి అది కాక నువ్వు యుద్ధానికి వచ్చావనుకో, అట్లు కాక ఆ నిఖిల సుఖంబులేమిటికి నీవని వృద్ధజనంబు బాలురన్ సకులను బంధులన్ గురుల చంపితి ఏని దయాపయోనిధి.